హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాక్లెట్ కోకోనట్ కేక్ చేస్తున్నాను. మరి చాక్లెట్ కోకోనట్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె కానీ ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి. అందులో మైదా 1/2 కేజీ తీసుకోవాలండి. 1/2 కేజీ మైదాని ఒక ప్లేట్లో నేను ఒక ప్యాన్లో వేసుకున్నాను. ప్యాన్ కొంచెం పెద్దగా ఉందని ప్యాన్లో వేసుకున్నాను. వేసుకొని జల్లెడలో వేసుకొని ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా జల్లెడ పట్టుకోవాలి. మనకంతా మిక్స్ అయ్యేలాగా బాగా జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లెడ పట్టుకొని ఈ పిండి సెపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత మనము మైదా 1/2 కేజీ తీసుకున్నాం కదా, 1/2 కేజీ మైదాకి 1/2 కేజీ షుగర్ యాడ్ చేయాలి. 1/2 కేజీ షుగరు, 2 ఎగ్స్ వేసుకోవాలి. 1/2 కేజీ 2 ఎగ్స్ వేసుకొని 1/2 గ్లాసు ఆయిల్ వేసుకోవాలి. 1/2 గ్లాసులో సగం పెరుగు వేసుకోవాలి. ఇంకా 1/2 గ్లాసులో సగం మిల్క్ వేసుకోవాలి. ఇవి మనకి పక్కా కొలతలు అనమాట. ఈ కొలతలతో చేసుకుంటే కేక్ చాలా స్పాంజీగా చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని షుగర్ వేసుకున్నాను, మిల్క్ వేసుకున్నాను, కర్డ్ వేసుకున్నాను, 2 ఎగ్స్ వేసుకున్నాను. వేసుకొని మనం కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఒక 1 or 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇందులోనే. ఈ కేక్ చాలా యమ్మీగా ఉంటుంది. కోకోనట్ అండ్ చాక్లెట్ మిక్స్లో చేస్తున్నాం కదా, ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసామంటే. ఈ మామూలు కేక్ కంటే కూడా ఈ చాక్లెట్ అండ్ కోకోనట్ కాంబినేషన్లో కేక్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా కూడా బాగా ఇష్టంగా తింటారు. పిల్లలైతే చాలా బాగా తింటారు. ఇప్పుడు ఇలా మనము దీన్ని ఈ బ్యాటర్ మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి బ్యాటర్ని మనం ముందుగంటే ఇది చేసుకున్నాం కదా, పిండి జల్లెడ పట్టి సైడ్ పెట్టుకున్నాం కదా, ఇలా పిండిలో మనము గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పిండిలో ఈ మిశ్రమం అంతా యాడ్ అవ్వాలి, బాగా మిక్స్ అవ్వాలన్నమాట. బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా తిప్పుతూ క్లాక్ వైజ్లో తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి బాగా. నేను కోకోనట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. మామూలు పచ్చి కొబ్బరి కంటే కూడా డ్రై కోకోనట్ వేసుకుంటే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఆ పచ్చి కొబ్బరి కూడా బాగానే ఉంటుంది, కానీ ఒక 1 or 2 డేస్లోనే వరకే ఉంటుంది. అదే డ్రై కోకోనట్ అయితే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది, ఎన్ని రోజులైనా కూడా తినొచ్చు అనమాట. ఇలా బ్యాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి బ్యాటర్లో చాక్లెట్ వేసుకోవాలండి. చాక్లెట్ సిరప్ వేసాను, కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనకి సరిపడా సిరప్ వేసుకోవాలి, చూసుకోవాలి కలరు చూసుకొని, మళ్ళీ సరిపోకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ బౌల్ తీసుకోవాలి. ఒక స్టీల్ బౌల్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని దానికి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి. బటర్ పేపర్ వేసుకొని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి. పైన మనము గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్, గ్రేట్ చేసుకున్నటువంటి ఈ కోకోనట్ కూడా పైన వేసుకోవాలి, గార్నిష్ చేసుకోవాలి. మనకి నట్స్ ఉన్నా కూడా నట్స్ కూడా వేసుకొని ఒక 30 to 40 minutes బేక్ చేసుకోవాలండి. కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టి 40 minutes బేక్ చేసుకుంటే మనకి యమ్మీగా ఉండే స్పాంజీగా ఉండే చాక్లెట్ కోకోనట్ కేక్ రెడీ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, చాక్లెట్ కోకోనట్ కేక్ ఎలా ఉంది? మరి వీడియో లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.